రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అందరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉండగా అప్పుడే శరత్చంద్ర కూడా వస్తాడు. స్టాప్ ఇట్, ఏం చేస్తున్నారు మీరు? నేను లేని టైం చూసి ఇంట్లోకి వచ్చావా? భూమి విని ఇంట్లోకి రానిచ్చింది నువ్వేనా? మామయ్య, అలా భూమిని ఎందుకు అంటున్నారు? అదే నా భార్యని ఎందుకు అంటున్నారు అంటున్నాను. అయినా ఈ ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? అలా ఎందుకు అంటున్నారు మామయ్య? ఇది నా భూమి వాళ్ళ ఇల్లు, అదే మా మామయ్య వాళ్ళ ఇల్లు. నేను వస్తుంటాను పోతుంటాను, ఎందుకు మామయ్య అలా అంటున్నారేంటి అనుకుంటూ చెప్పగానే, ఎవడ్రా ఈ ఇంటి కల్లుడో? అయ్యో మామయ్య, ఈ సత్యనారాయణలో పూజలో భూమి కూర్చుంటుంది కదా, అదే నా భార్య, ఒప్పుకుంది కూడా వాళ్ళ నాన్న అనుకుంటూ చెప్పగానే, ఈ పూజ సంతోషంగా మీ ఇద్దరు కలవాలని కాదు, నువ్వు ఆకాశ గగన అని డౌట్ ఉంది, అందుకే ఒప్పుకున్నాను రా. అంటే నాన్న, ఈ పూజ అనుమానం ఉండి జరిపిస్తున్నారా నాన్న? ఆ అపూర్వ మాటలు పట్టుకొని ఈ పూజ జరిపిస్తున్నారా నాన్న? అంతేకాని ఈ కూతురి మీద నమ్మకం ఉండి కాదా నాన్న? అయినా ఆ అపూర్వ మాటలు నమ్ముతున్నారా నాన్న ఇంకా అనుకుంటూ భూమి మాట్లాడగానే, అది కాదమ్మా భూమి, నాన్న ఇక నాతో మాట్లాడకండి నాన్న, నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే ఈ పూజ మీరు సంతోషంగా జరిపించట్లేదు, అనుమానంతో ఆ అపూర్వ చెప్పినట్టు చేస్తున్నారు, అంతే కదా నాన్న? అయ్యో, ఇందులో అపూర్వ ఏం చేయలేదు అంటే నక్షత్ర చేసిందా నాన్న? అంటే అర్థమవుతుంది నాన్న, ఆ అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి మాట్లాడుకొని నీకు ఇలా చేశారు, అందుకే ఒప్పుకున్నారే తప్ప నీ మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ పూజ జరగాలని అనుకోవట్లేదు. మీరు సంతోషంగా అనుకోలేనప్పుడు ఈ పూజ నాకెందుకు నాన్న? అమ్మ భూమి, అలా కాదు. అయినా గగన్, నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అనుకుంటూ శరత్చంద్ర మాట్లాడగానే, అంటే మామ, నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? ఏం చెప్తావు? అంటే ఈ సత్యనారాయణ పూజ జరిపిస్తున్నారు కదా? అవును. అందులో మా నాన్న కూడా మా అమ్మ పక్కన కూర్చోవాలి. ఏంటి? మీ అమ్మ పక్కన కూర్చోవాలా? అలా అస్సలు జరగదు అన్నయ్య. వాడు చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకు, కేపీ నీ దగ్గరనే ఉంటాడు. అయితే అలా అనుకున్నప్పుడు ఈ పూజ జరిగించడం ఎందుకు? ఈ పూజ సంతోషంగా జరగాలి, మా అమ్మ పక్కన మా నాన్న కూడా కూర్చోవాలి అనుకుంటూ చెప్పగానే ఒకటిసారిగా భూమి ఆకాష్ని అలానే చూస్తూ ఉంటుంది. అయ్యో, గగన్ బావకు మామయ్య అంటే పడదు కదా, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ భూమి ఆకాష్ దగ్గరికి వచ్చి, బావా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? లేదు భూమి, మా అమ్మ పక్కన మా నాన్న కూడా కూర్చోవాలి. ఎప్పుడు మా అమ్మ నన్ను అడగలేదు. ఈ ఒక్కరోజు మా అమ్మ నాతో ఒకటి కోరిక అడిగింది. ఏంటంటే ఈ పూజలో మా అమ్మ కూడా పక్కన మా నాన్న ఉండాలని ఆ చిన్న కోరిక అడిగింది. కొడుకుగా నేనున్నప్పుడు ఆ చిన్న కోరికను కూడా తీర్చకుంటే ఎలా? అలా అని మీ అమ్మ కోరుకున్నట్టు ఈ కేపీ కానీ మీ అమ్మ పక్కన కూర్చోవాలా? అవును, ఎగ్జాక్ట్లీ అదే. మా నాన్న మా అమ్మ పక్కన కూర్చోవాలి, అంతే. మా అమ్మ కోరుకున్నట్టే జరిపిస్తాం, సంతోషంగా జరగాలి ఈ పూజ. నువ్వు ఏం చేసినా కేపీ మీ అమ్మ పక్కన కూర్చోడు. ఎందుకంటే నా చెల్లెలు ఉన్నాక మీ అమ్మ పక్కన ఎలా కూర్చుంటాడు రా? ఎందుకంటే అతను మా అమ్మను కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నా నాన్న స్థానంలో కూర్చోమని చెప్తున్నాను. మా అమ్మ కోరికను కూడా తీర్చిన వాడిని కూడా అవుతానని ఇక్కడికి వచ్చి మాట్లాడదామని వచ్చాను, అంతే. ఏంట్రా, ఈ పూజనే ఒప్పుకోవడమే ఎక్కువ, అంతేకాక ఈ కేపిని కూడా మీ అమ్మ పక్కన కూర్చోపెట్టాలా? అస్సలు జరగదు. జరగకుంటే ఈ పూజ కూడా జరగదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఏం మాట్లాడలేదు, నేను రైటే మాట్లాడుతున్నాను. అయ్యో ఆకాష్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మా బావకు మామయ్య అంటే అస్సలు పడదు. భూమి, 5 minutes నువ్వు ఆగు. ఏమంటావు మిస్టర్ శరత్చంద్ర గారు అనుకుంటూ ఇక ఆకాష్ అనగానే, బావా, వాడు అన్నదంటే అదే చేస్తాడు. ఈ పూజలో కేపీ కూర్చుంటాడని చెప్పు బావా అనుకుంటూ చెప్పగానే, అపూర్వ, నువ్వు మర్యాదగా నిల్చొని చూడు. అయినా నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు బావా అలా కాదు నాన్న, అమ్మ అంటుంది ఏమంటుంది నాన్న?
అమ్మ కూడా వీళ్ళిద్దరి పూజ జరగాలని కోరుకుంటుంది. అంతే కదా! దానికి అమ్మనంత సీరియస్ తీసుకుంటున్నారేంటి? ఏముంది, మామయ్య అత్తయ్య పక్కన కూర్చుంటాడు అంతే కదా అనుకుంటూ చెప్పగానే, నాన్న ఇప్పుడు కూర్చోపెట్టను అంటే ఇప్పుడు మనకు డౌట్ కూడా క్లియర్ కాదు. మీరే ఏదొకటి చెయ్యండి నాన్న అనుకుంటూ నక్షత్ర చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర కూడా, సరే నువ్వు చెప్తున్నట్టు కేపిని మీ అమ్మ పక్కన కూర్చేటట్టు చేస్తాను. రేపు పూజ జరగాలి అనుకుంటూ చెప్పగానే, అయ్యో నాన్న ఏం చెప్పినా కరగట్లేదే, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాడు. ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపించాలని ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఇక ఆకాష్ కూడా, భూమి నేను ఇంటికి వెళ్తున్నాను అనుకుంటూ బయటికి వెళ్ళగానే ఇక అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకొని ఉంటారు. ఇక భూమి మాత్రం అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ విండో నుంచి రాగానే ఇక ఒక్కటిసారిగా భూమి చాలా షాక్ అవుతుంది. భూమి భూమి నేనే ఆకాష్ని, టెన్షన్ పడకు. ఏంటి ఆకాష్ నువ్వు ఏం చేసావో నీకన్నా అర్థమవుతుందా? అయినా మా గగన్ బావకి మామయ్య అంటే అస్సలు పడనే పడదు. నువ్వేమో పూజలో కూర్చోవాలని ఫిట్టింగ్ పెట్టావు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ ఇక భూమి టెన్షన్ పడగానే, భూమి నాకేం తెలుసు, ఇలా చేస్తే పూజ ఆపుతాడేమో అని నేను అనుకున్నాను. అయినా కానీ ఈ పూజ ఆపేలాగా లేనే లేదు. రేపు మనిద్దరికీ సత్యనారాయణ పూజ ఖచ్చితంగా అవుతుంది అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, లేదు మనిద్దరికీ జరగకూడదు. ఎందుకంటే మా బావ ఉంటాక ఇంకో పరాయి మొగంతోటి ఎలా కూర్చుంటా చెప్పు. భూమి నీ బాధ కూడా నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈ పూజలో కూర్చోకుంటే అందరికీ డౌట్ వస్తుంది. నేను ఆకాశాన్ని అందరి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక అప్పుడు మనం ఏం చేసినా ఫెయిల్ అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ చెప్పగానే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు అత్తయ్య కోసం చేయాలా, అత్తయ్య కోసం చేసినా నాకు నాకు చెయ్యాలని లేదు. ఎప్పుడు నేను ఏం చేయాలి, అయ్యో దేవుడా ఎందుకు దేవుడా నాకు ఇన్ని పరీక్షలు అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ ఉంటుంది. భూమి గారు మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు ఇంతలా ఏడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ పూజ జరగకుండా ఏదో ఒకటి చేస్తాను. ఆకాష్ గారు ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. మీరు ఏం చేసినా ఈ పూజ క్యాన్సిల్ కావాలి అనుకుంటూ భూమి ఏడవగానే, భూమి మీరు హాయిగా పడుకోండి. ఏం పడుకోమంటావు, ఇంత టెన్షన్ పెట్టుకొని నిద్ర ఎలా పడుతుంది అనుకుంటూ భూమి చెప్పగానే, భూమి గారు మీరు రిలాక్స్గా పడుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక ఆకాష్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ లేవగానే ఇక వెంటనే అపూర్వ లేచి భూమిని లేపుతుంది. భూమి భూమి ఏంటి భూమి ఇంకా పడుకొనే ఉన్నావేంటి? గగన్కి నీకు సత్యనారాయణ పూజ అంటే ఓ అందరికంటే ముందు లేచి రెడీ అవుతావని అనుకున్నాను. ఇంకా ఇలా ఉన్నావేంటి భూమి? ఈ పూజ జరగద్దని అనుకుంటున్నావా నువ్వు? ఏంటపూర్వ అలా అంటున్నావేంటి? మరి ఏంటి నీ అవతారం చూస్తుంటే నాకు అర్థం అవ్వట్లేదా? బెటర్ లక్ భూమి, ఈ రోజుతో నీ బండారం మొత్తం బయట పడుతుంది. వాడు ఆకాశ గగన్ అని ఇదంతా చేసింది మీరే కదా అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే భూమి రెడీ అయ్యి, అయ్యో ఈ ఆకాశ్ ఏమో ఏదో చేస్తానని వెళ్ళాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ పూజ జరగకుండా ఎవరు ఆపుతారు, ఇక మా ఇద్దరికి పూజ జరుగుతుందా అనుకుంటూ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరు వెళ్ళి శారద దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళి కూర్చొని ఉండగా ఇక ఒకటే దగ్గర కూర్చొని ఉండగా ఇక అప్పుడే వెంటనే భూమి, ఆకాష్ ఏంటి ఆకాష్ ఏదో చేసి ఈ పూజ జరగకుండా చేస్తానని అన్నారు, కానీ ఇప్పుడేమో మనిద్దరికి పూజ జరుగుతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? భూమి మీరు ఏం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుంది అనుకుంటూ ఇక వెంటనే చెప్పగానే, అయ్యో మీరు ఏం చేస్తారో ఏమో, పూజ అయిపోయాక ఆపుతారా మీరు? భూమి ఏం టెన్షన్ పడకు, ఇప్పుడు పంతులు గారు వస్తున్నారు. ఏంటి పంతులు గారు వస్తున్నారా? పంతులు గారు వస్తే మనిద్దరికి పూజ జరిపిస్తారు. అయ్యో నీ వల్ల ఏమి కాదు అనుకుంటూ భూమి ఇక బాధపడుతూ ఉండగా అప్పుడే తార వస్తుంది. ఆపండి అనుకుంటూ ఆపగానే ఇక అప్పుడే శారద కూడా ఉండి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఈ పూజ జరగడానికి వీల్లేదు, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి,
అవును, ఈ పూజ జరగడానికి వీల్లేదు అనుకుంటూ చెప్పగానే, ఏంటాకాష్ ఏం చేశావు? చేశాను కదా, చూడు, లైవ్లో చూడు, చెప్తే థ్రిల్ ఏముంటుంది అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే ఇక అప్పుడే తార వచ్చి, భూమి లే భూమి అనుకుంటూ చేయి పట్టుకొని లేపగానే ఇక వెంటనే భూమి లేచి నిల్చొని ఉంటుంది. ఇక నిల్చొని ఉండగా, భూమి ఈ పూజ జరగడానికి వీల్లేదు. ఏంటి తారా అలా మాట్లాడుతున్నావేంటి? అవును, ఈ పూజ జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ పూజ జరిగితే మా అన్నయ్యకు పూరికి ఇద్దరికి డివోర్స్ అవుతాయి అనుకుంటూ ఇక చెప్పగానే ఒక్కసారిగా ఇక శారద మాత్రం అలానే నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే పూరి, ఏంటి బెదిరిస్తున్నావా? డివోర్స్ ఇస్తే ఇవ్వమాను, ఎవరైనా భయపడతారు అనుకున్నావా? వదిన, అన్నయ్య ఇద్దరు కూర్చోండి, పూజ జరిగించండి అనుకుంటూ చెప్పగానే ఇక భూమి అప్పుడే వచ్చి, ఏంటి పూరి అలా అంటున్నావేంటి? మీ ఇద్దరు కూడా విడిపోవడం నాకు నచ్చట్లేదు. నేను ఎలాగో మీ అన్నయ్యకు దూరంగానే ఉన్నాను. ఇప్పుడు మీ ఇద్దరు కూడా దూరంగా ఉంటే నేను తట్టుకోలేను. నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం బాధ నాన్న. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? ఈ పూజ జరగాలి నాన్న. ఏంటి నాన్న అలా అంటున్నారు? ఒక దిక్కేమో వీళ్ళిద్దరికీ డివోర్స్ అంటున్నారు. ఇప్పుడు పూజలో ఎలా కూర్చుంటానన్నా సంతోషంగా? అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఈ పూజలో నేను కూర్చుంటాను. తారా, నువ్వు అంత పని చెయ్యకు, నేనే వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి మాత్రం చాలా కోపంగా ఉంటుంది తార మీద. ఇక వెంటనే అపూర్వ మాత్రం, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. భూమి, ఇంకా సంతోషపడుతున్నావా? నువ్వు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ రేపైనా దొరికిపోతావు కదా. నువ్వు ఎలాగైనా నా చేతిలో దొరికిపోతావు. భూమి, నువ్వు ఇంకా ఎన్ని రోజులు నాటకం ఆడుతావు? ఆడవే అనుకుంటూ ఇక అపూర్వ, నక్షత్ర ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.